వాళ్ళు ఎటువంటి స్కామ్ గురయ్యారు? ఎవరు? హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా ఇవాళ? బిగ్గెస్ట్ స్కామ్. ఎట్టకారమా? నాకు తెలిసి యూట్యూబ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి నందూస్ వరల్డ్ ఛానల్ గురించి తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చే ముఖ్యంగా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలియకుండా ఉండే సమస్య లేదు. అంత ఫేమస్. ఇన్ఫ్లుయెన్సర్ నందు ఆమె భర్త కిరణ్ లండన్ లో స్కిల్డ్ వర్కర్ వీసా కింద లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఏంటి 50 మంది నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి దగ్గర ఏకంగా 20 లక్షలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేస్తారు. వీళ్ళేంటంటే జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, అక్కడ స్టడీస్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మనీ వసూలు చేసి 20 lakhs 30 lakhs బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయక. సో ఇదైతే జరిగింది. వీళ్ళు ఒక కన్సల్టెన్సీస్ కొన్ని కంపెనీస్ పెట్టారు, కొన్ని కన్సల్టెన్సీస్ పెట్టారు. సో ఇట్లా ఇచ్చారు. 18 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఈ COS అనేవి ఇచ్చారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ఎవరు బెదిరిస్తున్నావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మాత్రం 100% ట్రూత్ ఇది జరిగింది. దీని తర్వాత నుంచి ఏంటేంటి ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరూ నాలా బలవ్వకూడదు. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా. ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. తీవ్రత పరమాణం వండితే తెల్లారిదాకా చల్లారలేదంట. నీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సారీ యువర్ ఆనర్, వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు. వాళ్ళు దీన్ని క్యాష్ తీసుకున్నారు. నా దందా అంతా ఇది వ్యాపారం. డబ్బులు తీసుకొని COS ఇచ్చి జాబ్ చూపించకుండా అదొకటి. కొంతమందికి COSలు ఇవ్వలేదు, కొంతమందికి ఫేక్ COSలు ఇచ్చారు. ఎన్ని జరుగుతున్నప్పుడు దీన్ని స్కామ్ కాదని ఎలా అంటాం? దేవుడోయ్, సమాధానం చెప్పడానికి వీళ్ళు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి.